వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బీజేపీని అందుకే ప్రజల ప్రభుత్వం అంటారు. ఎన్ని అపార్థాలు లేకపోతే ఎన్ని అపోహలు సృష్టించాలని విపక్షాలు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నా బీజేపీని, నరేంద్ర మోదీని ప్రజలు అందుకే గుండెల్లో పెట్టుకున్నారు. ఓ పక్క నుంచి పెట్రోల్ డీజిల్పై అడిషనల్ ఎక్స్చేంజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్పై గతంలో 13 ఉంటే 3 రూపాయలకు, డీజిల్పై 10 రూపాయలు ఉంటే ఇప్పుడు 0కు తగ్గించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ షేర్లు బాగా లాభపడనున్నాయి. అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ కోసం దేశ ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రపంచంలో ఏం జరిగినా రాబోయే 60 రోజులకు దేశంలోని ప్రతి పౌరుడికి సరిపడా పెట్రోలు, డీజిల్ అందుబాటులో ఉందని, ఆ తర్వాత 2 నెలలకు సరిపడా క్రూడ్ ఆయిల్ దేశానికి వస్తుందని భరోసా ఇచ్చింది. ఈ సంక్షోభ సమయంలో ప్రజల జీవితాలని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం చేయగలిగిందంతా చేస్తుంది. అవసరమైనప్పుడు మనం వారిని అభినందించాం. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలను పెంచడంలో కాంగ్రెస్ నిమగ్నమైంది. అసలు విషయాన్ని దాచిపెట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఏడుస్తుంది. ఏదేమైనా ప్రజలను మోసం చేసే కాంగ్రెస్ పార్టీ నిజాలను తెలుసుకొని నిజమైన ప్రభుత్వ పార్టీ ఏంటి అనేది అర్థం చేసుకొని మోదీకి అండగా దేశ ప్రజలు నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.